కాక్రోచ్ జనతా పార్టీ ఏం మార్చగలదు? ప్రొఫెసర్ కంచాయిలయ్య శివడు. ఈ దేశంలో అకస్మాత్తుగా ఒక యువకుడు ప్రారంభించిన ఒక సంస్థ 2 నెలల్లో దేశ రాజకీయాలను, విద్యా వ్యవస్థను, విద్యార్థులు జీవితాలను ఇంత ప్రభావితం చేసినటువంటి ఉదాహరణ ఇంతకుముందు మన దేశంలో లేదు. ఇది ఒక పార్టీకో ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్థకు అనుబంధంగా పుట్టలేదు. ఇది సిద్ధాంత బంధాలతో పుట్టలేదు. అందులో సెల్ ఫోన్, యూట్యూబ్, వాట్సాప్ వంటి చాలా ఓపెన్ ప్రచార సాధనాలు అందుబాటులో ఉన్న చారిత్రక దశలో పుట్టింది. ఈ ఉద్యమం పుట్టినటువంటి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు 2 విరుద్ధ సంస్కృతులతో సంఘర్షణ పడుతున్నవి. ఒకటి, దేశ సంస్కృతిని కృతయుగం ఆలోచనలతో, ఆచారాలతో, ఆర్థిక దిగ్బంధంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికార ఆలోచన విధానం. ఇది ఇద్దరు పెట్టుబడిదారులు, 4 రాజకీయ నాయకులు సర్వ వ్యవస్థలను తమ అధికారానికి, ఆర్థిక దోపిడీకి బందీలను చేయాలని సంస్థల నిర్మాణం చేసిన దశ. అదానీ, అంబానీలు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని మోదీ, మోహన్ భగవత్, అమిత్ షా వంటి అదే కులవర్గ నాయకులను తమ వ్యాపారాలకు అనుగుణమైనటువంటి ఆర్థిక విధానాలు అమలు చేసేటట్లు చేయడం, ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగాలను పూర్తిగా నాశనం చేసి అన్ని ఉద్యోగాలు తమ చేతుల్లోకి తీసుకొని తమ ఆలోచన పరులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థ నిర్మాణం. రెండవది, నార్త్ ఇండియా కూడా యువకులు ప్రపంచ ప్రజాస్వామిక ఆధునిక ముందు చూపు కలిగినటువంటి జెన్జీ పుట్టుకురావడం. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా త్రేతాయుగ ఆలోచనలకి నెడుతూ యూనివర్సిటీలను కూడా ఆ సంస్కృతిలోకి 12 ఏళ్లుగా మలుస్తుంటే ఇంత వింతైన విద్యార్థి చైతన్యం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ మేధావులకు సవాలైంది. అయితే వారి జీవితంలోనే ఒక వైరుధ్యం ఉన్నది. వారి కుటుంబాల్లో వారే ప్రపంచ మేధావులు అయ్యే విధంగా బాగా డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ యూనివర్సిటీలో చదివిస్తూ ఇండియన్ మధ్యతరగతిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలను మాత్రం ప్రాచీన యుగంలోకి నెట్టివేయాలనే చూడటం అనే విషయం యువకులకు అర్థమైంది. ప్రాచీన విలువలు ఉన్నటువంటి గ్రీసు ఏమైంది? యూరోప్లో ప్రాచీన విలువలు, సంస్కృతి, రచనలు ఉన్నటువంటి దేశం గ్రీసు. అక్కడే సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి తత్వశాస్త్రాలను రాశారు. కానీ అంతకంటే ముందు ఈ దేశంలో రామాయణం వంటి ఒడిస్సీ అనే మైథాలజీ గ్రంథాన్ని హోమర్ రాశాడు. అది ఈ దేశంలో రామాయణం మీద సినిమాలు తీసినట్లే ఒక పెద్ద ఒడిస్సీ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ తీస్తే అన్ని సినిమాల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. కానీ దానికి పునాది అయితే గ్రీస్ దేశం అడుక్కు తినేటువంటి పరిస్థితిలో ఉంది. మన దేశాన్ని కూడా రామాయణం నాటి పరిస్థితులు తిరిగి తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ నాయకులు, ముఖ్యంగా మోహన్ భగవత్ ప్రయత్నిస్తున్నాడు. కానీ అది దేశాన్ని వెనక్కి నెడుతుంది. మన దేశం ఒక గ్రీస్ లాగా అతి బీదదవుతుంది. అది గమనించిన అదానీ, అంబానీలు లక్షల కోట్లు ఇక్కడ సంపాదించి అమెరికాలో, ఇంగ్లాండ్లో ఇండ్లు కొనుక్కుంటున్నారు. వారికి $1 కోటి అమెరికాలో కావాలంటే ఇక్కడ నుంచి 100 కోట్ల రూపాయలు అక్కడికి తరలిస్తున్నారు. అటు నుంచి డాలర్లు రావడం లేదు. ఇటు నుంచి అటు రూపాయలు పోయి అక్కడ డాలర్లుగా మారుతున్నాయి. అందుకే రూపాయి ప్రపంచ రేటు విపరీతంగా పడిపోతుంది. ఈ పద్ధతి తీవ్రమైన నిరుద్యోగాన్ని పెంచుతుంది, ధరలు పెంచుతుంది. అతిపెద్ద పెట్టుబడిదారులకు మోహన్ భగవత్ ఎలా దగ్గరయ్యాడో చూడండి. ఆయన ఆగస్టు 6న ముంబైలో 2000 మంది జెన్జీలతో నీతా అంబానీ పెద్ద పెట్టుబడి హాల్లో మీటింగ్ జరిపాడు. ఆ పిల్లలంతా ఎవరై ఉంటారు? గ్రామాల నుంచి వచ్చిన పేద పిల్లలు, బీద పిల్లలై ఉండే అవకాశం ఉందా? లక్షల కోట్లు వనరున్నటువంటి వ్యాపార పెట్టుబడి దోపిడీదారుల అండదండలతో అంబానీ, అదానీ, బిర్లాల స్కూళ్ళు, కాలేజీల్లో, యూనివర్సిటీలో చదివేటువంటి పిల్లలతో వారి డబ్బులతోనే కృతయుగపు సంస్కృతి గురించి వారికి చెబితే దేశం ముందుకు పోతుందా? దేశంలోని మొత్తం సంస్థలను గత 12 ఏళ్లలో సాధారణ ప్రజలకు నమ్మకం లేనివిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకూలంగా మారాయని భావించే స్థితి వచ్చింది. వర్సిటీలు ఆధునిక విద్యను పక్కకు పెట్టినాయి. కాక్రోచ్లంతా దేశద్రోహులా? ఈ వాతావరణంలో ఆర్ఎస్ఎస్ దేశంలోని కాక్రోచ్లంతా దేశద్రోహులని ప్రకటించిన మోహన్ భగవత్ ముంబై 6వ తారీఖున తన కార్యక్రమాన్ని అతి ధనవంతమైనటువంటి జెన్జీతో మాట్లాడి కాక్రోచ్లను దేశం నుంచి తరిమికొట్టడానికి అంబానీ హాల్లో పెట్టుకున్నాడు. ఎంత విచిత్రం! అతి బీదల కోసం 100 ఏళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా సేవ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అంబానీ పుక్కటికిచ్చినటువంటి మోస్ట్ లగ్జూరియస్ హాల్లో అతి ధనవంతమైనటువంటి 2000 మంది యువక సైనికులను
కాక్రోచ్లకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు. అభిజిత్ ఒక్క రోజు ముందే తన మధ్యతరగతి ఇంట్లో 10 మంది కోర్ టీంతో మీటింగ్ పెట్టాడు. తనతో పనిచేసి అన్ని కులాల యువకులకు తానే ఛాయ్ ఆహారం అందిస్తూ మీడియా ప్రతినిధులకు కూడా అందిస్తూ ఎంత దేశద్రోహం పనిచేస్తున్నాడు. అతనిపై తివారీల చేత దైవభక్తుల చేత ఒక దళితుడివి నువ్వెట్లా అమెరికాలో చదువుకున్నావు, నీకు గింత ఇంగ్లీష్ తెలివి ఎట్లా వచ్చాయని ఆర్టీఏ అప్లికేషన్ను దేశం మొత్తం వేయిస్తున్నారు. ఇది ఎంత ప్రజాస్వామిక ఆలోచన. చక్రవర్తులు తమ సర్టిఫికేట్లు సాధారణ ప్రజలకు చూపిస్తారా? అయితే అభిజిత్ నాకు బోస్టన్ యూనివర్సిటీ ఫెలోషిప్ లెటర్, నా లోన్ లెటర్ పెడతాను, మీరు మీ చక్రవర్తి డిగ్రీ సర్టిఫికేట్లు బయట పెట్టండి అంటున్నాడు. ఇది ఎంత అన్యాయం. చక్రవర్తులు తమ సర్టిఫికేట్లు సాధారణ ప్రజలకు చూపిస్తారా? ఈ స్థితిలో దేశం ఉంది. విద్యారంగంలో బీదలకు చదువు రావద్దు అని ఒక జాతీయవాద విధానాన్ని, అతి ధనవంతులకు ప్రపంచ జ్ఞానం, క్రమంగా ఈ ధనాన్ని అమెరికాలో ఇంగ్లాండ్లో ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి జాతీయవాద జ్ఞానం కావాలి కదా. అయితే ప్రజలు మూఢనమ్మకాల్లో మునిగి మోహన్ భగవత్ మోదీ మాటలు నమ్మినంత కాలం కాక్రోచులు అనుకున్నంత మార్పు తేలేరు. అట్లని యువత మేల్కొని ఒక సుదీర్ఘ సంఘర్షణ, కొత్త ఆలోచన చేయకపోతే ఈ దేశం తిరిగి ఈ ఆధునిక కలియుగం నుంచి కృతయుగంలోకి పోవడం ఖాయము. అయితే సీజేపీ ఏం చేయాలి? ఇది వారి ముందున్న పెద్ద సవాలు. ఇది అనుభవం, ఆదాయం ఉన్న సంస్థ కాదు. వీళ్ళంతా యువకులు. 36 రోజులు జంతర్ మంతర్లో ఉద్యమం చేశారు, ఒక విజయం సాధించారు. కానీ ముందు వ్యవస్థల్లో మార్పు వచ్చేందుకు వీళ్ళు ఏం చేస్తారు అనేది ముఖ్యం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పాత ఔరంగాబాదులోని ఈ నెల 5న కూర్చొని చర్చించింది. ఈ యువకులు తమ నిర్ణయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. అందులో ముఖ్యమైన విషయాలు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినవిగా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి విద్యా వ్యవస్థలోని లోపాలను వీరు అధ్యయనం చేస్తారు. అందులోని రుసుగులను తొలగించడానికి చర్యలు, ఉద్యమాలు చేపడతారు. జ్యుడిషియల్ వ్యవస్థతో పాటు మిగతా ప్రభుత్వ వ్యవస్థలను న్యూట్రల్గా పనిచేయించడానికి కృషి చేస్తామంటున్నారు. 12 ఏళ్ళు కొత్త సిద్ధాంత పరిపాలన తర్వాత పాత వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. అవి ఆధునిక యుగానికి దూరంగా వెనుదిరిగాయి. మానవ సమానత్వం అనే ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం నుంచి అన్ని రంగాల్లో దేశాన్ని ఏలుతున్న సంస్థ సిద్ధాంతం అమలు చేయాలనేది అన్ని సంస్థల్లోకి చొప్పించబడింది. ఇది దేశంలోని ఏ సంస్థలో ఓపెన్ మైండ్తో ఉండాల్సినటువంటి పోటీతత్వాన్ని వెనక్కి తిప్పేసింది. అయితే ఈ వెనుదిరిగినటువంటి కృతయుగ సంస్కృతి వైపు జరుగుతున్న ప్రయాణం ఎంత దూరం పోయింది? దాన్ని ఆపి సంస్థల్ని ఆధునిక రాజ్యాంగ యుగంలోకి తీసుకురావడం అంత సులభమా? ప్రాచీన సంస్కృతి బరువును మోయమంటే విద్యార్థులు సర్వనాశనం అవుతారు. ఈ విషయం వాళ్ళు జంతర్ మంతర్ నుంచి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అభిజిత్ అతని టీంపై దేశం పెద్ద ఆశలు పెట్టుకున్నది. ఈ ఆశలను కాలక్రమంలో నెరవేర్చాల్సి ఉంది. చాలా కాలం ఈ టీం కలిసి పనిచేస్తూ త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంది అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయలే గారు ఈరోజు వెలుగు పత్రికకు రాసినటువంటి ఆర్టికల్ ఇది. నిజంగానే దేశంలో ఉన్నటువంటి యువత మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. దేశాన్ని వెనక్కి నెడుతున్నారు. చదువుకున్నటువంటి పిల్లలు, మీరు డిఫరెన్స్ బిట్వీన్ చైనా స్కూల్స్ అండ్ ఇండియన్ స్కూల్స్ అని కొడితే చాలా ట్రోలింగ్ వీడియోలు వస్తూ ఉన్నాయి. చైనాలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఆ ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక ట్రైన్లో కూర్చొని ఒక చిన్న పిల్లాడు మోడీ 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 అని మాట్లాడుతూ ఉంటాడు. ఎటుపోతుంది మన దేశం? ఎటు తీసుకుపోతున్నారు మన దేశాన్ని? ఎవరు మన పాలకులు మన గురించే ఆలోచిస్తున్నారా? ఒకవేళ మన గురించి ఆలోచించేదే అభివృద్ధి పదంలో పోవడం కోసం, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం కోసం ఎందుకు సైన్స్ వైపు పోయేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు? సైన్స్ వైపు పోయేదంటే ఈ పాలకుల విషయాలన్నీ బయటపడతాయని భయమా? సైన్స్ అభివృద్ధి జరిగేది ఉంటే ప్రతిదీ ప్రజలకు తెలిసిపోతుందని భయమా? ఈ మతతత్వ కులతత్వ ధోరణిని ప్రజల్లో ఎందుకు ఇంకా 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 పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రోహిత్ వేముల లాంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు? పెద్ద పెద్ద ఐఐటీల్లో చదివినటువంటి ప్రొఫెసర్లు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆవు పెండ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి, ఆవు మూత్రం తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి లెక్చర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? పెద్ద పెద్ద సైంటిస్టులు అని చెప్పుకున్నటువంటి సైంటిస్టులు కూడా ఈరోజు ఏంటి ఒక రాకెట్ను పంపించే ముందు కొబ్బరికాయలు కొట్టడము, లేదంటే తిరుపతికి వెళ్ళి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రాకెట్కు సంబంధించినటువంటి దానికి పూజలు చేయించేటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి? జెన్జీ యువత ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవి. ఏ మతం గురించి, ఒక్క మతం గురించి నేను మాట్లాడట్లేదు. అన్ని మతాలు అలాగే ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు దేశంలో కల్పించబడుతున్నాయి? విద్యా వ్యవస్థలోకి ఎందుకు మతం వస్తుంది?
విద్యా వ్యవస్థలోకి ఎందుకు కులం వస్తుంది? కేవలం రిజర్వేషన్ మీద పడి ఏడిచేటువంటి బ్యాచ్కు ఎందుకు మిగతా విషయాలన్నీ ఎందుకు కనబడతలేవు? అయ్యప్ప మాల వేసుకుని వచ్చిందని చెప్పేసి ఒక విద్యార్థికి కాలు తాకిందని చెప్పేసి ఆ స్కూల్లో పనిచేసేటువంటి ఒక రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి ఒక టీచర్ మీద ఊరోళ్ళందరూ దాడి చేయడం ఏంది? 41 రోజుల పాటు మాలలు వేసుకొని విద్యార్థులు స్కూళ్ళకు వస్తే ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మాల వేసుకొని స్కూల్కి పోయేదంటే ఆ క్లాసులో ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒక అమ్మాయికి పీరియడ్స్ రావచ్చు, వాళ్ళ ఇంట్లో ముట్టుండొచ్చు. ఈ పరిస్థితులు బాగుండవు, విద్యార్థులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తే విద్యార్థులు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. ఆయన కోసం సపరేట్గా ఒక చైర్ కూర్చోబెట్టలేరు కదా, స్కూల్లో సపరేట్ ట్రీట్మెంట్ ఉండదు కదా. ఆయనకు పూజలు ఉన్నాయని చెప్పేసి హోంవర్క్ రాయకపోతే పరిస్థితులు ఏంది? కనీసం అడగడం కూడా అడగద్దా? చెప్పిన హోంవర్క్ చేసుకొచ్చినావా? లేదు మేడం నిన్న పూజ జరిగింది. నువ్వు కనీసం చదువుతున్నావా? చెప్పు, పలానా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వనంటే చెప్పకపోతే దండించేటువంటి అవకాశం లేదు, కనీసం ఒక మాట మాట్లాడేటువంటి అవకాశం లేదు. నా స్కూల్కి వచ్చేదే 365 రోజుల్లో 200 రోజులు స్కూల్ నడుస్తుంది. 200 రోజులలో 150 రోజులు స్కూల్కు, 150 రోజులు 160 రోజులు స్కూల్కి వస్తావు. ఆ 150 రోజులలో 40 రోజులు మాలేసుకుంటే ఇక 100 రోజులు చదువుకున్నటువంటి చదువుకు ఎట్లా నువ్వు సార్థకత చేయగలుగుతావు? కేవలం మాలల విషయంలోనే కాదు, అది అన్ని విషయాలలో నేను అడుగుతున్నా. దయచేసి ఆలోచించండి. వాళ్ళు క్రిస్టియన్స్ కొంతమంది పిల్లలు ఆ మధ్యలో వాళ్ళు స్కూల్కి పోయేటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి చదువురా అంటే చదవడం సాధ కాదు, కానీ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆదివారం పూట. బైబిల్లో ఏమున్నా మొత్తం వస్తూ ఉంటుంది దీనికి, ఆ వాక్యం ఈ వాక్యం అంటాడు. అరే ఆ 10 చెప్పురా అంటే 10 రాదు. మళ్ళీ ఎటుపోతున్నాయి చదువులు? దేని మీద నీ ప్రియారిటీ ఏంటిది? దయచేసి ఆలోచన చేయండి. జెన్జీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్న, దేశాన్ని కాపాడుకోవడం అనే బాధ్యత. ఆయన చివరి మాట, కంచైలయ్య గారు చివరి మాట ఏం చెప్పారంటే త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంది. త్యాగం అంటే ప్రాణం వేయడం ఒకటే కాదు, ఇంకా ఈ దేశాన్ని ఒక భగత్ సింగ్ లాగా 20 ఏళ్ళకి మనం చచ్చిపోవాలని రూల్ ఏం లేదు, కానీ ఒక అంబేద్కర్ లాగా దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. త్యాగాలకు సిద్ధపడాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో చాలా పెద్ద అవసరం ఉంది. దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నటువంటి ఈ పాలకుల అరాచకాలను ఎండగట్టి దేశ ప్రజల గురించి ఆలోచించాల్సిన, దేశ యువత గురించి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే విధంగా ఆలోచనలు చేద్దాం. దేశ సంపద మొత్తం విదేశాలకు తరలిపోతూ ఉంటే, దేశంలో దొంగలందరూ ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు తరలిపోతూ ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి నాదులు లేకుండా పోతూ ఉన్నటువంటి ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకోవడం అంటే కేవలం ఏ కులాన్నో ఏ మతాన్నో ఇంకేదో కాదు, దేశ ప్రజలందరినీ కాపాడుకోవడం. ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటేనే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ బాగా బతుకుతారు, గొప్పగా ఉంటారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఈ మాటల్లో కూడా కులమో మతమో ఇంకేదో మా దేవుడు మీ దేవుడు అని చెప్పేసి మీరు తవ్వేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో వచ్చినటువంటి కరువు కాటకాలకి ఒకరినొకరు చంపుకొని చచ్చేటువంటి రోజులు కూడా మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ.